అరుదైన మహానటుడికి అద్భుత పురస్కారం. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మలయాళ సూపర్ స్టార్ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్కు అరుదైన గౌరవం దక్కింది. చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారాయన. ఈ నెల 23న నిర్వహించనున్న 71వ జాతీయ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్ అసలు పేరు మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్. విలన్ పాత్రతో పరిచయమై హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటి వరకు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులతో మోహన్ లాల్ను భారత ప్రభుత్వం సత్కరించింది. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ లాల్ 400కి పైగా చిత్రాల్లో నటించారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా మోహన్ బాబు వాళ్ళ కన్నప్ప సినిమాలో ఆయన నటించడం జరిగింది. అట్లాగే అంతకుముందు అక్కినేని నాగేశ్వరరావుతో గాంధీవం సినిమాలో నటించడం జరిగింది. బాలకృష్ణ కూడా హీరోగా నటించాడు ఆ సినిమాలో. మోహన్ లాల్ తన 18వ ఏట అంటే 18 ఇయర్స్ ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట 1978లో ఆయన తిరునోట్టం అనే మలయాళ చిత్రంలో నటించారు. కానీ సెన్సార్ అభ్యంతరాలతో విడుదలలో జాప్యం జరిగింది. అయితే 1980లో వచ్చిన మంజిల్ విరంజపూక్కల్ అనే చిత్రం ద్వారా తొలిసారిగా తెరపై కనిపించారు. ఇందులో ప్రతినాయకుడు పాత్రను పోషించారు, అంటే విలన్గా నటించారు. ఇందులో అప్పటి నుంచి పలు చిత్రాల్లో విలన్, ద్వితీయ శ్రేణి నటుడిగా పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు ఆయన. 1986లో వచ్చిన రాజా వింబే మకన్ చిత్రం ద్వారా మోహన్ లాల్కు స్టార్డమ్ లభించింది. ఇక అక్కడి నుంచి సినీ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. తెలుగులో మొదటిసారిగా 1994లో వచ్చిన గాంధీవం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు కుమారుడుగా అతిథి పాత్రలో నటించారు. తర్వాత 2016లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన మనసంతా చిత్రంలో ఆయన నటించారు. ఆ తర్వాత జనతా గ్యారేజ్, కన్నప్ప చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. మోహన్ లాల్కు అభినందనలు మా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ తరఫున.